రాష్ట్రంలోని 10 నగరాల్లో గాలి కాలుష్య స్థాయిలు తగ్గినట్లు కేంద్రం తాజా డేటా వెల్లడించింది. 2017-18తో పోల్చితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ఎన్సీఏపీ కింద ఎంపికైన 13 నగరాల్లో 10 నగరాలు గాలి నాణ్యతలో మెరుగుదల చూపడం రాష్ట్రానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. ఎన్సీఏపీలో చేర్చిన ఆంధ్రప్రదేశ్ నగరాల్లో రాజమండ్రి, విజయవాడ, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు వంటి నగరాలు PM10 స్థాయిలను 20-30% వరకు తగ్గించడంలో ముందంజలో నిలిచాయి. పరిశ్రమలపై కట్టుదిట్టమైన పర్యావరణ అనుమతులు, రోడ్లపై దుమ్ము తగ్గించే చర్యలు, వాహనాలపై ఎమిషన్ నిబంధనల ఖచ్చిత అమలు, చెట్లు నాటడం, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలు ఈ నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడ్డానికి తోడ్పడ్డాయని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి 3 జిల్లాల్లో మాత్రం PM10 స్థాయిలు పెరిగినట్లు అదే నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా విశాఖపట్నంలో 2017-18తో పోల్చితే 2024-25లో సుమారు 3వ వంతు మేరకు మరింత కాలుష్యం నమోదై దేశవ్యాప్తంగా అధిక పెరుగుదల కలిగిన నగరాల్లో ఒకటిగా నిలిచింది. మన చుట్టూ ఉన్న పరిసరాలు బాగుంటే మనం బాగుంటాం. మొక్కలు నరకకుండా వాటిని మనిషి ఒక మొక్కకు నాటితే దానివల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది, కాలుష్యం ఉండదు. వాహనాలు, పొగ, సౌండ్లు, ఆ రోజుల్లో కొంచెం నడిచెళ్ళేవారు ఆరోగ్యం కోసం. కానీ పక్క నుండి షాప్కి వెళ్ళాలంటే బండి కావాలి. బళ్ళు ఎక్కువైపోయాయి, వాహనాలు, కార్లు ఎక్కువైపోయాయి, సమస్తం ఎక్కువైపోయి వాటి నుంచి వచ్చే పొగ, కలుషితమైన పెట్రోల్, డీజిల్ వల్ల వచ్చే పొగ, ఇలా ప్రతిదీ కూడా కాలుష్యం. మనిషి జీవితం వదిలేసిన దానికి కాలుష్యం మీద బతుకుతున్నాడు. ఈ కాలుష్యం వల్ల మనిషి ప్రాణాలు పోతాయి, శరీరాలు పాడైపోతాయి, ప్రకృతి పాడైపోద్ది, దేశం పాడైపోద్ది, ప్రపంచం పాడైపోద్ది. కాబట్టి కాలుష్య నివారణ అనేది చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, ప్రకృతిని సురక్షితంగా రక్షించుకుందాం. हमें ना पोल्यूशन में थोड़ा ध्यान से रहना चाहिए, क्योंकि ना हमारे जीव जंतु ये भी है, उनको बहुत प्रॉब्लम्स होता है. तो जो बाइक जो चलाते हैं उनको भी थोड़ा देखना चाहिए कि मैं किस मात्रा में चला रहा हूँ अपनी गाड़ी को. और जहाँ तक हमें हमारे खास करके लड़कियों को आजकल हेयर प्रॉब्लम हो रहा है ज़्यादातर, तो उनको भी केयर करने के लिए रहना चाहिए. तो हमें बस यूज़ अच्छी तरह करना है. व्हीकल्स का हुआ, ज़्यादा पोल्यूशन ना फैलाने के बजाय हम साइकिल का इस्तेमाल कर सकते हैं और हम पब्लिक ट्रांसपोर्ट का इस्तेमाल कर सकते हैं, ताकि एक अच्छे वे में हमारा इन्वायरमेंट चले. पोल्यूशन कम करने के लिए आजकल इलेक्ट्रिक व्हीकल्स भी यूज़ किए जा रहे हैं, ताकि पोल्यूशन ज़्यादा ना हो और किसी को भी प्रॉब्लम ना हो. नॉइज़ पोल्यूशन भी यहाँ पे एक तरह से कम हो जा रहा है. किसी को भी और दिक्कत नहीं होगा, खास करके जो लोग सड़क पे रहते हैं उनको. और ये हेल्थ इश्यूज़ भी बहुत सारे कंट्रोल हो रहा है. तो ये बहुत अच्छा है जो हमारे सरकार ने किया है. ఈ మధ్య పొల్యూషన్ ఇండస్ట్రీస్ వల్ల ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. బళ్ళు కూడా ఈ మధ్య బాగా ఎక్కువ తిరుగుతున్నారు. టూ వీలర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇంకా 2 వీలర్స్ బదులు సింగిల్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా వాడుకోవడం బెస్ట్. మళ్ళీ ఇండస్ట్రీస్ ఇవన్నీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ మళ్ళీ సిటీస్లో పెట్టడం వల్ల ఎయిర్ పొల్యూషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ లాంటి సిటీలో ఏమొచ్చి అసలు గాలి పీల్చుకోవడానికి అవ్వట్లేదు. ప్రజెంట్ చాలా మట్టిగా ఎయిర్ చాలా పొల్యూట్ అయిపోయింది అక్కడ చాలా మట్టిగా. గాలి కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం ఎన్సీఏపీ కింద రాష్ట్రానికి ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు కేటాయించి వీటిలో అధిక శాతాన్ని 13 నగరాల మున్సిపల్ సంస్థలకు విడుదల చేసింది. వీటితో ఎలక్ట్రిక్ బస్సులు, రోడ్లు తడిపే యంత్రాలు, యాంత్రిక స్వీపర్లు, మొబైల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేక నియంత్రణ పరికరాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారని అధికారిక వివరాలు తెలియజేస్తున్నాయి. బహుశా కాలుష్యం తగ్గిన నగరాలైనా ఇప్పటికీ జాతీయ ప్రమాణాల కంటే పై స్థాయిలోనే PM10 సగటు ఉండడం ఆందోళన కలిగించే అంశమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొల్యూషన్ ఈ మధ్య వెహికల్స్ యూజేజ్ ఎక్కువ, ఎలక్ట్రికల్ మెషిన్స్ వాటి వల్ల ఏసీస్ అవన్నీ యూజ్ చేయడం, రిఫ్రిజిరేటర్స్ నార్మల్గా మనకు అవసరం కంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో మనం అవి తగ్గించడం, ఇంకా ఈకో ఫ్రెండ్లీ వేస్, కార్బన్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి యూజ్ చేసుకుంటే కొంచెం పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ట్రీస్ అవి ఎక్కువ పెంచడం వల్ల దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అండ్
అంటే ఒకప్పుడు మనకు అవసరమైనంత ఇండస్ట్రీస్కి వాటికి ఎంత అవసరమో అంతే ప్రొడ్యూస్ చేసేవారు. ఇప్పుడు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అవసరం కంటే ఎకనామికల్ గెయిన్ కోసం అవి చేయడం వల్ల మనకి లేని డిఫారెస్టేషన్, చెట్లు కట్ చేసేది, అవసరం లేనంత వేస్ట్ ఎక్కువ అవుతుంది. మన ఫ్యూచర్ జనరేషన్కి ఇవన్నీ సేవ్ చేయాలంటే మనం కొంచెం వేస్టేజ్ అని తగ్గించాలి. 2026 నాటికి PM10లో 40% తగ్గుదల సాధించాలంటే మెట్రో రైలు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, రోడ్ల విస్తరణతో పాటు ప్రజా రవాణా వాడకం పెంచడం, స్వల్ప పరిశ్రమలను నగరాల వెలుపలికి తరలించడం వంటి కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.